మహోన్నతుడును మహాగణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దినము దేవుని వాక్యదాని నిమిత్తమై హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనాన్ని ధ్యానించుకుందాం. బైబిల్లో దేవుని యొక్క మాటలు ఈ విధముగా సెలవిచ్చుచూ ఉన్నాయి. ఇంకోసారి అను మాట చలింపజేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపచేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. ఇక్కడ లేఖన భాగాన్ని కొంచెం అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ అనేక విషయాలు తెలియజేస్తూ, దేవుడు ఇంతకు ముందు సృష్టిని ఆయన శిక్షించాడు. ఒకసారి జలప్రళయం ద్వారాను, ఒకసారి సొదొమ గొమొర నాశనాన్ని బట్టి దేవుడు శిక్షించాడు. కానీ ఇంకొకసారి నేను చెలింపచేయబడనివి నేను వాటిని నాశనం చేయను అని చెప్తూ, చెలింపచేయబడనివి వాటి గురించి మాట్లాడుతూ దేవుని రాజ్యం ఒకటి ఉందని, ఆయన రాజ్యము అది తీసివేయలేనిదని, అది నాశనం కానిదని, దాన్ని ఎవరు కూడా లయము చేయలేరని దేవుని రాజ్యం గురించి ఇక్కడ ప్రస్తావనను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో దేవుని రాజ్యం గురించిన ఆసక్తి మనలో ఉన్నదా? దేవుని రాజ్యం పట్ల మనలో ప్రేమ, దేవుని రాజ్యం చూడాలని, ఆయన రాజ్యం చేరాలన్న ఆసక్తి మనలో ఉందో లేదో ఈ దినము మనలను మనము పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చెల్లింప చేయబడినవి బడన వాటికి వ్యత్యాసాన్ని గమనించగలుగుతున్నావా నీ ఆధ్యాత్మిక జీవితంలో? కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనము దేవుని రాజ్యం ఉన్నదని, ఉన్నతమైన బహుమానం పొందాలని మనందరం కూడా చెలింప చేయబడని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు విని వాటి ప్రకారంగా విశ్వాసంతో చెలింప చేయబడని వాటి గురించి ప్రయాసపడుతున్నారో అటు వారికి నిత్యరాజ్యంలో స్థానాన్ని అనుగ్రహింప చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. Amen. God bless you. Changing me and changing